ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ ఒక మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా శుక్రుడు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు, బుధుడు శుభ ఫలితాలను ఇస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా అయితే పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే ఆరోగ్య సమస్యలు లాంటిది, భార్య భర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు లాంటిది, స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ లాంటిది, సడన్గా హాస్పిటలైజేషన్ అవ్వడం లాంటిది, ఏదో ఒక యాక్సిడెంట్ కావచ్చు, చిన్నగా ఏదైనా ప్రమాదం జరిగినట్టు జరిగి కాస్త హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ ఒక మాసంలో. షుగర్ పేషెంట్లు, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు కాస్త వేళకు భోజనాలు చేసుకునే ప్రయత్నాలు చేసుకోండి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు ఇన్లాస్తో విభేదాలు వచ్చే సూచనలు, కాస్త ప్రొగేని రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ ఒక మాసంలో కుంభరాశి వాళ్ళకి. స్త్రీలకు భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగానికి అయితే పెద్దగా ఎక్కడ ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఆరోగ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఒత్తిడులు, ఆకస్మికంగా హాస్పిటల్కి వెళ్ళే సూచనలు, ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము ఎక్కువగా ఉంటుంది. శారీరక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఏదో ఒక ఇబ్బందిగా ఉండే ఆస్కారము, లేజినెస్ క్రియేట్ అవ్వడము, అపవాదాలు లాంటివి కూడా ఇక్కడ ఈ ఒక మాసంలో కనిపించడానికి ఉంటాయి. మొత్తానికి కుంభరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలం అనే చెప్పుకోవచ్చు. కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే సంతానానికి ఇబ్బంది ఉండదు, చిన్నపాటి ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఉద్యోగం విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అష్టమ స్థానంలోనే అన్ని గ్రహాలు ఒక ప్రభావితం అవుతూ ఉంటుంది. ఈ యొక్క మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కాస్త ఆపరేషన్స్ అంటే కాస్త హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మాసంలో కుంభరాశి వాళ్ళకి. ఏదైనా చిన్నపాటి ఆపరేషన్ కావచ్చు, లేదా ఏదో ఒక చిన్నపాటి ప్రమాదం జరిగే సూచనలు ఇలాంటివి ఎక్కువగా ఉండడము, శరీరము కంఫర్ట్ లేకుండా ఉండడము, వేళకు నిద్రాహార చేయలేకపోవడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా మనకి సమస్యలతోనే ఎక్కువగా ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అష్టమ స్థానంలోనే సూర్య కేతువులు ఉంటున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అపవాదాలు వచ్చే సూచనలు, భార్యతో ఇబ్బందులు, భర్తతో ఇబ్బందులు, లీగల్గా ఇబ్బందులు, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క మాసంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా 9 రోజులు వరుసన 27 ప్రదక్షిణలు చేసుకోండి. అమ్మవారికి, కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. సూర్య కేతువులకి, రాహువుకి నల్ల మినుములు, గోధుమలు, ఉలువలని నానబెట్టేసి రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే బెల్లంతో కలిపి
రోడ్ సైడ్ ఉంటున్న ఆహారం లేని ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. కుక్కలకు, కాకులకు ఆహారాన్ని, నీళ్ళని అందించడానికి ప్రయత్నాలు చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నవధాన్యాలని, నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని కూడా అన్ని గుప్పెడు తీసుకొని నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మీకు కులదేవత, ఇష్టదేవత ఆరాధన చేసుకొని నవగ్రహాలు శాంతించాలి, గోచారంలో ఉంటున్న నవగ్రహాలు కూడా శాంతించాలని మొక్కుకొని బెల్లంతో కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి 9 రోజులు వరుసన. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.